హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డివోషనల్ జ్యోతి ఛానల్. కార్తీక మాస మహోత్సవ శుభాకాంక్షలు. కార్తీక మాసంలో శివకేశవులకు ఇద్దరికీ ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో స్నానం, దానం, దీపం, జపం చాలా విశిష్టమైన విధులు. ఇప్పుడు మనం కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైన స్నాన విధిని గురించి మాట్లాడుకుందాం. కార్తీక మాసంలో నదీ స్నానం చాలా పుణ్యప్రదం. మరి నదీ స్నానం కుదరని వారు ఎలా చేయాలి అంటే, చెరువులో కానీ బావి నీటిలో కానీ పారే నీళ్ళలో అంటే వాగు, సెలయేళ్లలో చేయవచ్చును. ఇవి కూడా అందుబాటులో లేని పక్షంలో మన ఇంట్లోనే స్నానాల గదిలో కొన్ని పద్ధతులు, విధులు పాటిస్తూ నదీ స్నానం ఫలితం పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ముందు మనం నదీ స్నానం ఎప్పుడు, ఎలా, ఏ టైంలో చేయాలని తెలుసుకుందాం. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేస్తే మేలు. స్త్రీలు నదీ ప్రవాహానికి ఎదురుగా స్నానం చేయరాదు. పురుషులు నదీ ప్రవాహానికి ఎదురుగా కూడా స్నానం చేయవచ్చు. స్త్రీలు తమ ముఖానికి, మంగళసూత్రానికి పసుపు, కుంకుమ పెట్టుకొని స్నానం చేయవచ్చు. 12 గంటల లోపు స్నానం చేసినా కూడా ఫలితం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నదీ స్నానం చేసినా కూడా ఫలితం శూన్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక స్నానాలు ఇంటి వద్దనే చేసేవారు బకెట్టు నీళ్ళలో కొంచెం పసుపు వేసి చేతితో గుండ్రంగా తిప్పుతూ గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనుకొని ముఖానికి, తమ పుస్తలకు పసుపు రాసుకొని సున్నిపిండి ఒంటికి పెట్టుకొని స్నానం చేయాలి. సబ్బును ఉపయోగించకూడదు. తలకు, ఒంటికి నూనె రాసుకోకూడదు. ఈ కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయరాదు. వేడి నీటితో స్నానం చేస్తే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కానీ రోగగ్రస్తులకు, వృద్ధులకు, చంటి పిల్లలకు మన ధర్మం మినహాయింపునిచ్చింది. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ గుజ్జును ఒంటికి రుద్దుకొని స్నానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చాలా శుభదాయకం. అలాగే పౌర్ణమి రోజున వీలైతే సముద్ర స్నానం చేసిన వారికి సకల నదులలో, సర్వతీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ స్నానం కార్తీక మాసంలో ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు స్నానం చేస్తే అది ముని లేదా ఋషి స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే 5 గంటల నుండి 6 గంటల వరకు స్నానం చేస్తే దేవతా స్నాన ఫలితం దక్కుతుంది. 6 గంటల నుండి 7 గంటల వరకు స్నానం చేస్తే మనుష్య స్నానం అవుతుంది. 7 తర్వాత చేస్తే రాక్షస స్నానం. ఈ రాక్షస స్నానం చేయకుండా చూసుకుందాం. కార్తీక మాస వ్రతాన్ని ఆచరిద్దాం. శివకేశవుల అనుగ్రహాన్ని పొందుదాం. సకల దేవతల అనుగ్రహాన్ని పొందుదాం. మనకు వీలైనంతలో దానం, జపం, తపం, దీపం ఇలాంటివి చేసి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి పార్వతీ పరమేశ్వరుల, మహాలక్ష్మి, మహావిష్ణువుల అనుగ్రహాన్ని అందుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వారందరం తెలుగులోనే మాట్లాడుకుందాం. ఇతర భాషలను గౌరవిద్దాం. థ్యాంక్ యూ.